హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరీష్ మౌలి. ఈరోజు అయితే మనం నెల్లూరులోని ప్రధాన రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే చేశాను. అది నెల్లూరు రైల్వే స్టేషన్ యొక్క రెనోవేషన్ వర్క్స్ అనేటివి ఎలా జరుగుతున్నాయని చెప్పి. సో ఇది వచ్చి పార్ట్ 2. సో ఈరోజు కూడా ఎంతవరకు ఆ వర్క్స్ అనేది కంప్లీట్ అయినాయో మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే వెస్ట్ టెర్మినల్ కాండి అయితే ఉన్నాం. సో మీకు చూసుకోవచ్చు, ఈ రెనోవేషన్ వర్క్స్ అనేటివి చాలా ఫాస్ట్గా అనేది కంప్లీట్ అవుతూ ఉన్నాయి. చూసుకోవచ్చు, అప్పుడైతే బోర్డు అనేది పెట్టినారు ఇక్కడ రెనోవేషన్ జరుగుతున్నాయని చెప్పి. సో ఆ యొక్క బోర్డు వేసి ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఈ ట్రైన్ చూసుకున్నట్టయితే ఇంటర్సిటీ నెల్లూరు నుంచి సూళ్ళూరుపేట దాకా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి ఇది. చూసుకోవచ్చు, పోయినసారి వచ్చినప్పుడు అయితే ఈ యొక్క వెల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో మీరు పైన చూసుకునేటైతే ఈ యొక్క గ్రిల్స్ అనేది కూడా తగిలిచ్చారు పైన. గేట్ వచ్చి మీకు ఈస్ట్ టెర్మినల్ గేట్ అనేది వస్తుంది. సో మీకు ఆ వీడియో అనేది తీసాను. సో ఆర్చ్ అనేది ఎలా వస్తుందో ఆ మోడల్ అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో చేసేటప్పుడు. ఇది వచ్చి ఈస్ట్ టెర్మినల్ కిందకు వస్తుంది. సో మీకు చేసేటప్పుడు ఆ యొక్క విజువల్ దీంట్లో పెడతాము. సో మీకు ఎలాగ వస్తుంది అనేది మీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ నిర్మాణ పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయి. సో 2 months బ్యాక్ ఒక వీడియో అనేది చేశాను, రెనోవేషన్ వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పి. సో అప్పటికి ఇప్పటికీ 80% అయితే వర్క్స్ అనేది కంప్లీట్ అయినాయి. సో మీకు ఈరోజు ఆ వర్క్స్ అనేది ఎలా కంప్లీట్ అవుతున్నాయో ఈరోజు అయితే ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడైతే లిఫ్ట్ అనేది పెడుతున్నారు. సో మీరు చూసుకోవచ్చు, లిఫ్ట్ అనేది కింద నుంచి పైకి దాగైతే ఈ యొక్క లిఫ్ట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమరీష్ మౌలి అండ్ ప్లీజ్ ప్రెస్ ది లైక్ బటన్. ఈ స్టేషన్ యొక్క నిర్మాణ పనులు కేంద్ర ప్రభుత్వం వారు 104 కోట్లు పెట్టి వేచించి ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణ అయితే చేస్తున్నారు. దీనిలో భాగంగా మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు. సో ఇదైన తర్వాత నెల్లూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు అనేది మారిపోతాయి. సో మీకు వీడియో చేసేటప్పుడు ఈస్ట్ టెర్మినల్ వెస్ట్ టెర్మినల్ ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇందాక మనమైతే 2nd ప్లాట్ఫామ్ మీద నుంచి మెట్లు అయితే ఎక్కి వచ్చాము. సో అటు నుంచి ఇటు దారి ఉంది. సో ఇటు వస్తే మన 3rd ప్లాట్ఫామ్ మీదకి పోతాం. సో మీరు చూసుకోవచ్చు, అక్కడ యూనిట్ ట్రైన్ అనేది ఆగుంది. సో అది 3rd ప్లాట్ఫాము. మనకి మెయిన్ ఆర్చ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో పాత ఆర్చ్ అయితే ఇక మీకు సింబల్ కనిపిస్తుంది కదండి, అదైతే పాత ఆర్చి. సో ఇది కట్టేటువంటిది కొత్త బిల్డింగ్ యొక్క ఆర్చి. నేను చూస్తున్న మెయిన్ ఆర్చ్ వచ్చి మన ఆతుమూరు స్టాండ్ నుంచి వచ్చే దారి అండి ఇది. చూస్తున్నది జాతీయ జెండా. మన ప్రధాన రైల్వే స్టేషన్ బయట అయితే ఈ యొక్క జెండా అనేది
ఆవిష్కరించారు. ఈ దారి వచ్చి మన మెయిన్ గేట్ ఏదైతే వెస్ట్ టర్మినల్ ఉందో అక్కడికైతే వెళ్ళడానికి ఈ యొక్క దారి. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఫైర్ వర్క్స్ అనేది కూడా పైపులు అనేటివి బిగించున్నారు. సో మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అనేటివి కంప్లీట్ అయినాయి. సో మీరు చూస్తున్నాడు రెడ్ పైప్ వచ్చి ఈ యొక్క ఫైర్ ఎగ్జిట్ పైపులు అవి. సో అవి కూడా బిగించేస్తున్నారు. సో ఇవి చూసుకుంటే ఇవన్నీ షాపులకి అనేది ఇచ్చున్నారు. సో ఇది వచ్చి షాప్ నెంబర్ 2, ఇది వచ్చి షాప్ నెంబర్ 1. చూసుకోవచ్చు, ఆ షాపులు కూడా చాలా పొడవు ఉన్నాయి. సో ఈ రూమ్ వచ్చి ఎవరైతే చంటి బిడ్డలను పెట్టుకొని ఈ యొక్క స్టేషన్కి వస్తారో వాళ్ళకి ఫీడింగ్ రూమ్. ఇది బేబీ ఫీడింగ్ రూమ్ అని చెప్పి సపరేట్గా ఒక రూమ్ అనేది పెట్టున్నారు. చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫ్లోర్ మొత్తం షాప్స్కి అనేటివి ఇచ్చున్నారు. రూమ్ చూసుకున్నట్టయితే ఫీమేల్ వెయిటింగ్ హాల్కి అనేటివి కేటాయించారు. సో మీరు చూసుకోవచ్చు రూమ్ అనేది ఎంత పెద్దదిగా ఉందో. సో ఇదంతా ఓన్లీ ఫీమేల్ వెయిటింగ్ హాల్. ఈ 2 రూములు వచ్చి టాయిలెట్స్కి అయితే కేటాయించారు. సో ఇది వచ్చి ఫీమేల్ టాయిలెట్స్, అలాగే ఇది వచ్చి మెన్స్ టాయిలెట్. సో ఒకసారి టాయిలెట్స్ ఏ విధంగా అయితే ఒకసారి అయితే మనం చూద్దాం. సో మీరు చూసుకోవచ్చు టాయిలెట్స్ అనేటివి ఈ విధంగా అయితే ఉంటాయి. మీకు ఎదురుగుండా కనిపించే షెడ్ వచ్చి అదైతే స్కూటర్ పార్కింగ్. ఫ్రెండ్స్, మన నెల్లూరు వాళ్ళు ఎన్నిసార్లు చూసినా ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేసిన తర్వాత ఇక్కడ రావాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ విధంగా అయితే ఈ యొక్క నిర్మాణ పనులు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఈ రూమ్ వచ్చి విఐపి లాంచ్కి అనేది కేటాయించారు. సో మీరు చూసుకోవచ్చు ఎంత పెద్దదిగా ఉందో ఎగ్జిక్యూటివ్ లాంచ్. సో మీరు చూసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ లాంచ్ అనేది ఎంత పొడవు ఉందో, చాలా పెద్దది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ లాంచ్ అనేది. సో మీకు ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. సో ఈ ఎగ్జిక్యూటివ్ లాంచ్లో టాయిలెట్స్ కూడా పెట్టున్నారు. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి అయితే మనకి ప్రధాన ఆర్చ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చి వెయిటింగ్ ఏరియా. ప్రజెంట్ మనమైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. మెయిన్ వెస్ట్ టర్మినల్ కాడైతే ఉన్నాం. సో ఈ రూమ్ చూసుకున్నట్టయితే క్లాక్ రూము. సో ఈ రూమ్ వచ్చి ఆటో ట్యాక్సీ బుకింగ్ ఆఫీసు. సో ఇది కూడా షాప్కి అనేది ఇచ్చున్నారు. ఈ 2 షాపులు వచ్చి షాపులకి అనేది కేటాయించారు. ఇది వచ్చి ప్యాసింజర్ లిఫ్ట్. సో మీరు బోర్డు అయితే చూసుకోవచ్చు, ఇదైతే ప్యాసింజర్ లిఫ్ట్ అని చెప్పి ఈ యొక్క లిఫ్ట్కి అయితే పెట్టున్నారు. సో మీరు చూసుకోవచ్చు గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వ్లాగ్ అనేది పార్ట్ 2 వ్లాగ్ అనేది ముగిస్తున్నాను. సో పార్ట్ 1 ఆల్రెడీ చేసి పోస్ట్ చేశాను 2 months బ్యాక్. సో ఈ వీడియో వచ్చి పార్ట్ 2 రెనోవేషన్ వర్క్స్ నెల్లూరు.